అదేనండి తీర్మానం మనం అనుకున్నట్టే ఏలు ముద్రలు అయిపోయినామండి. తమ రెండో కూతురు పెళ్లి మేము ఏంటన్నా ఇది? గుమస్తా గారు, అమ్మా మురుక్కాలకి రాతి కట్టుబడి కట్టే నిమిత్తం తీర్మానం రాయమని రాశారా? రాసి సిద్ధంగా ఉంచానమ్మా. ఎకరానికి 10 రూపాయలు చొప్పున. అయితే చాలని 15 రూపాయలు చొప్పున రాశానమ్మా. అయితే ఇయ్యండి. ఇది ఏమత్రం అండి గుమత్త గారు? ఇది మూ 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 ఇది రు మురుక్కాలవకు మురుక్కాలవకు. ఇది నా అనుకుంటానే. నాకు జరూరైన ఇంటి పనులు ఉండడం చేత 1 సంవత్సరం పాటు ప్రెసిడెంట్ పదవికి దూరంగా ఉండాలనుకుంటున్నాను. అందుచేత సదరు పంచాయతీ మెంబర్లంతా నా కోరికను మన్నించవలసిందిగా కోరుతున్నాను. ఇందు మూలంగా నా అధికారాలన్నీ దుర్రియ్య గారికి దఖలు పరుస్తున్నాను. గుమత్త గారు, తీర్మానం చాలా బాగుందండి. ఏలుముద్ర వేసమంటారేటి? అలా రాశానమ్మా. ఎలా రాశానబ్బా? మీ సంగతి బాగా తెలుసు. కాళ్ళకు దండం పెట్టి కాళ్ళ చెప్పు కొట్టేసి రకం. అందుకే మా పేరమ్మ, మా పెద్ద గారు, మా మేటా గారు రా చదువు పెట్టుకుంటున్నా. నిన్ను బొమ్మిడాయంతో తోడేస్తా. జాగ్రత్త ఎక్కి. గుమ్మత్త, నువ్వు రాయుడు గారు తొత్తు అని తెలుసున్నా ఉద్యోగం వేసేలా నీతిగా ఉంటావని ఎంతకాలం ఉండనిచ్చాను. నీ బుద్ధి మలుచుకున్నావు కాదు. రాతి కట్టుబడి గురించి తీర్మానం రాయమంటే నాకే అసెట్టాలను చూస్తావా? నేను ఉద్యోగంలో తీసేస్తానా? ఎలా 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 ఆ రాయుడు గారు కాళ్ళు కూతున్నావు ఏడుకే తక్కువ దొరుకుతాయి. అవి తినచ్చు. బుర్రలు తక్కువ గుంజెక్కువ అన్ని చికమగలే. ఎలా అంత చెత్తలే చెల్లమా ఆ తీర్మానం చెప్పే. మీ అందరితోటి ఓ తీర్మానం తెచ్చిద్దాం అనుకుంటున్నాను. మేమంతా కూకుంది అందుకే కదా. అదేదో తొందరగా చెప్పండి. మురుక్కాలకు గండిపడి ఆట పంటలు పాడైపోతున్నాయి కదా. అందుకని ఎకరానికి 10 రూపాయల చొప్పున వసూలు చేసి గట్టంతా రాతి కట్టుబడి కట్టించాలనుకుంటున్నాను. ఏటంటారు? మీ అభిప్రాయం మా అభిప్రాయం కాదు. మా అభిప్రాయం మా అభిప్రాయం. అవును, ఈ తీర్మానాన్ని మేమంతా వ్యతిరేకిస్తున్నాం. ఈ ఎత్తులో కనిపిస్తున్నాం. ఏటది? ఏమన్నది? ఈ ఊరు మొత్తానికి రాయుడు గారు ఎక్కువన్నది. ఆ నుండి ఎక్కువ సొమ్ము రాబట్టాలని మీ పన్నాగం. ఇలాగ ఒక మనిషి మీద ఖర్చు తీర్చుకుంటాం మేము సాయించాం. ఏంటి అమ్మకలు గారు? యూట్యూబ్ మార్కెట్ రండి పోదాం. బొర్రెలు బొర్రెలు ఆ కథాయి దొరుకుతున్నాయి. ఆడి మీ ఆత్మని కోసం వీళ్ళని ఊరిస్తాడు. ఆర్థిక మనలో కింద మనకొద్దు మనకొద్దు. నువ్వు చెయ్యాలనుకుని చేసాయి. ఆ గవర్నమెంట్ లేరు. అరే సర్కారు ఆడుతూ చెప్పే ఆ కట్టుబడి కట్టించి వాళ్ళ తొలకాయలు తీసుకొచ్చి నా దేవుడు పెట్టుకుంటాను. చెల్లమ్మా, ఆ దేవుడు ఎప్పుడు నీ ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహన్నికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమల. ఆపండి ఆపండి. ఏంటి పోతారు బాబా? కొంప గురింది. దేవుడి దగ్గర కనిపిస్తడం లేదు. అయ్యి బాబాయ్, దేవుడి దగ్గర కనిపిస్తలేదా? చెటి దేవుడు నాకు కనిపించలేదా? రంగరాజుగా మాట్లాడకు. నిన్న సాయంత్రం నువ్వు గుడికి వచ్చావా లేదా? వచ్చాను. మణిపురమాయించి పూజారి గారిని బయటికి పంపించావా లేదా? పంపించాను. పంపిస్తే అయ్యా అర్థమైంది కదా? ఏంటయ్యా నీకు అర్థమైంది? ఏముందండి, తాంజూరు ఆవిడ దగ్గరేగా ఉంటాయి. ఆ నగరాన్ని ఆవిడే హూష్ కైంకర్యం చేసి ఉంటుంది. ఇదిగో పెట్టుకుని అర్జెంట్ గా బయలుదేరింది కదా, అది ఫాలో చేస్తే తెలిపోతాయి. ఊరికే పేలకండ్రా. మా పేరమ్మంటే ఏమనుకుంటున్నారా? నీలాగా డబ్బు కోసం గడ్డి తినే రకం కాదు. నిప్పురా, నికార్సైన చింత నిప్పు.
కావాలంటే చూసుకోండి, పాచి మొగంతో పచ్చి మాంసం తినే ఊర కుక్కర్లారా అని చూసుకోండి. పూజారి గారు, ఇవి మన ఆలయం నగలేగా? అవునండి, అవును. ఇప్పుడు చెప్పవా ఎవరు నీ కాసారి చెట్టు తిప్పో? ఎప్పుడు ఎవరు పచ్చి మాసం తినేవాళ్ళు? ఇప్పుడు చెప్పు, ఎవరు గడ్డి తినేవాళ్ళు? ఎవరు కుక్క? ఎవరు పాచి మొహం? ఇప్పుడు చెప్పయ్యా. ఏమిట్రా, దేవుడి నగలే వ్యాపారించగల దుష్టులు దుర్మార్గులు మన భారతదేశంలో? దేవుడి నగలే అయిగోరండి, ఇలాంటి విషయంలో తాము ఊరుకోకూడదండి. తక్షణం ఈ గడ్డి దొంగని పోలీస్ స్టేషన్ కి అప్పగించేయాలండి. ఎందుకు వచ్చిన గొడవలయ్యా? పోయిన సొమ్ము దొరికింది, అంతవరకు అదృష్టవంతులు. వదిలేయండి. ఇలాంటి వాళ్ళను వదిలేస్తే ఎలా బాబు గారు? వదిలేయం, రిపోర్ట్ ఇస్తాం, పట్టిస్తాం. దాని ఫలితం ఏంటో తెలుసా? ఇలాంటి ఒక దొంగని మీరందరూ కలిసి ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు మీకే సిగ్గుచేయండి. ఈ ఉత్తమరాలకి ఏ శిక్ష విధించుకుంటాడో దాని ముగ్గుడికే వదిలేయండి. ఏం చేయమంటావో చెప్పవే. ఇప్పు లాంటి దానివల్ల నిన్ను నమ్మినందుకు నా పరువు మర్యాద పుట్టిపాలు చేసేశావు. ఆ పెద్ద మనిషిలాగా నన్ను క్షమించి వదిలేయమంటావా? నువ్వు చేసిన ఘోరానికి కాళ్ళు చేతులు కట్టి గోదాతో చేయమంటావా? చెప్పు. నగలమ్మి చేతి కట్టుకి రాతి కట్టుబడి కట్టించి 10 మందిలోనూ నీ పరువు పెంచుకోవాలనుకున్నావా? పొద్దున్న నీ పెట్టి చదువుతానంటే అక్కర్లేదని ఎందుకు అఘోరించావో ఇప్పుడు తెలుస్తా ఉన్నదే. నా లెవెల్ పడిపోయింది. ఇక నీకు నాకు కుదరదు. ఎలా చట్టం వస్తావు? నీ దారి నీకి, నా దారి నాది. ఎల్లమ్మా, ఆ గుంట నక్కలు పెట్టేది పూర్వేంటో, ఆ నగతో ఆటగా ఆటేంటో, ఈ తికమకలు జంత్రమంటలు అన్ని చూద్దాం. ఎల్లమ్మా, నువ్వు మాత్రం ధైర్యంగా ఉండాలి. ధర్మం జయించకపోయిందో